వందనాలు, అయ్యగారికి వందనాలండి. మా 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 అమ్మగారండి. మరి సిల్లంగి చేతబడులు అవన్నీ ఎవరో చేశారండి. మరి మాకైతే తెలియదు. తిరగని హాస్పిటల్కి లేదు, ప్రతి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. ఎంతోమంది మాంత్రికుల దగ్గరికి తీసుకెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా కూడా అస్సలు తగ్గలేదండి. ఆహారం తీసుకునేది కాదు, వాంతులు వాంతులు వాంతులు, పడుకునేది కాదు. నైటు పద్దాక రోజుకు బిందె నీళ్ళు తాగేసేసేదండి. నైట్ అంతా బిందె నీళ్ళు తాగేసేది. ఎంత అన్నం తినేది కాదు, ఆమె పడుకునేది కాదు, మమ్మల్ని పడుకొని ఇచ్చేది కాదు. ఒళ్ళంతా నిప్పులు 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 అని రేయి పగలకి ఏడుతూనే ఉండేదండి. ఇక అప్పుడు చాలా చోట్లకి తీసుకెళ్ళామండి. ఇక్కడ రాజాం దగ్గర నుంచి ఏలూరు కొవ్వూరు వరకు తిప్పామండి. రాజమండ్రి కొవ్వూరు వరకు హాస్పిటల్కి తిప్పాము, మాంత్రికుల దగ్గరికి తిప్పాము. ఆ మాంత్రికుల దగ్గరికి వెళ్తే ఒక మాంత్రికులు అయితే మాత్రం 2000 మాత్రమే తీసుకున్నారు. బాగా తాడు కట్టారు, బాగా అయిపోద్ది వెళ్ళిపోమ్మని అన్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయి అదంతా చెలరైపోయి మమ్మల్ని పడుకొని ఎత్తలేదు, ఇక ఆమెకి నిద్ర ఉండలేదు. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఆ చీకట్లాగా ఏంటో చీకట్లాగా తిరిగి మాకు అసలు ఎవరికి నిద్రలు ఉండేవి కాదు. నైట్ అంతా చికాకుగా నిద్ర పట్టక పొద్దున్నే లేగలేకపోయే వాళ్ళమే. కాళ్ళు లాగి ప్రతి ఒక్కరు వచ్చి ఆడాడ దగ్గర తీసుకెళ్ళొచ్చు కదా, ఆ హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు అంటే అక్కడ తీసుకెళ్ళేవాళ్ళం. పలానా చోట మాంత్రికులు ఉన్నారు, బాగా చేస్తారు అని అంటే అక్కడ తీసుకెళ్ళేవాళ్ళం. ఇక ఎంత లెక్క తీసుకెళ్ళినా సరే అసలు ఎక్కడా కూడా అసలు తగ్గలేదు. ఎంత ఆహారం తినలేకపోయేదా. అలా 6 నెలల నుంచి అసలు ఆహారం తీసుకోలేకపోయింది, తినలేకపోయింది ఏమీ కూడా. అసలు ప్రతి చోటకి తిప్పితే ఇంకేమో బాగానే అక్కడికి వెళ్ళి ఇంకొకరు అయితే 25,000 అడిగారు. మళ్ళీ ఎన్నో చోట్ల తిప్పాక తర్వాత దేవుడి దగ్గర తర్వాత విజయనగరంలో ఎస్ఎస్ఐ గారు పాస్టర్ గారు ఉన్నారని ఎవరో చెప్పారు. ఇక చెప్పిన తర్వాత వెళ్దాము, ఇంకా సరే దేవుడు మరి మాకు కార్యం చేస్తాడని నమ్మకంతో తీసుకొచ్చామని. మరి ఎంతోమంది ఆ రోజు తీసుకొచ్చినప్పుడు అసలు చేతుల్లో పడుకోబెట్టుకు తీసుకొచ్చాము. ఆ రోజు అసలు ఓపిక లేదు, లేగలేకపోతుంది, ఏమీ తెలియట్లేదు. అసలు పొద్దుగూకి నైటు రాత్రి అంతా ప్రార్థన చేసి తెల్లవారి రావటం జరిగిందండి ఇక్కడికి అయ్యగారి దగ్గరికి. అయ్యగారి ద్వారా అమ్మకి ప్రార్థన చేశారు. చక్కగా దేవుడు విడుదల ఇచ్చాడు. ఆహారం తింటుంది, తాగుతుంది, తడుతుంది, ప్రశాంతంగా దేవుడి కృపలో పడుకుంటుందండి.